చాలా ముందుకు వెళ్ళిపోతుంది. ఇంకా నా లెగ్ స్పేస్ కూడా లేదు ఇక్కడ, అంత ఫ్రంట్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఇక్కడ ఆపేస్తాను. కెమెరా ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం. ఈ వ్యూ అనేది చూసారు కదా, మనకి 360 degreesలో వ్యూ చూపిస్తుంది. ఇక్కడ మనం పెట్టుకొని తినొచ్చు. అండ్ గ్లాసెస్ కానీ, వాటర్ గ్లాస్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ పెట్టుకోవాలన్నా ఇక్కడ ఒక స్లాట్ ఇచ్చారు. స్పెషల్ ఫీచర్ ఉంది, అదే వైర్లెస్ ఛార్జర్. ఫోన్ మనం ఇలా పెట్టేస్తే ఛార్జింగ్ అయిపోతుంది. ఓపెన్ ద రూఫ్. Opening the sunroof. కిడ్స్ చూడడానికి కూడా విండో ఇచ్చారు. మరీ క్లోజ్గా ఏదో డిక్కీలో వేసిన ఫీలింగ్ వాళ్ళకు కూడా రాకుండా. హలో ఎవ్రీవన్, నేను మీ అనురాధ. వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. మనం ఇప్పుడు Hyundai Alcazar కార్ మోడల్ చూడబోతున్నాం అండి. ఇందులో డీజిల్ అండ్ పెట్రోల్ వర్షన్ రెండు వచ్చినాయి. 7 సీటర్ అండ్ 6 సీటర్ కూడా అవైలబుల్గా ఉంది. ఇది వచ్చి డీజిల్ మోడల్. దీని ఇంజన్ వచ్చి 1.5 టర్బో ఇంజన్ వచ్చిందండి. ఈ సిగ్నేచర్ గ్రిల్ వచ్చిందండి, చూడడానికి చాలా బాగుంది. ఎల్ఈడి డైలైట్ ఇచ్చాడు, ఎల్ఈడి ప్రొజెక్టర్ అండ్ ఎల్ఈడి ఫాగ్ లైట్ కూడా ఇచ్చారు. ఈ టైర్ విషయానికి వస్తే ఇండియన్ రోడ్స్ కి కంఫర్టబుల్ గా చేశారు. చూడడానికి అయితే డైమండ్ షేప్ లో ఉంటుంది. Hyundai లోగో ఉంది. వెంటిలేటర్ డిస్క్ తోటి చేసింది. ఫ్రంట్ వీల్స్ మాత్రం వెంటిలేటర్ డిస్క్ తో ఉంటుంది. బ్యాక్ వీల్స్ మాత్రం నార్మల్ డిస్క్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఫుట్ రెస్ట్ మనకి రబ్బర్ ఇచ్చారు. ఇది గ్రిప్ కోసం అని, కార్ ఎక్కేటప్పుడు స్కిడ్ అవ్వకుండా ఉండడం కోసం. ఇందాక చెప్పుకున్నట్టు ఫ్రంట్ వెంటిలేటర్ డిస్క్, బ్యాక్ వచ్చి నార్మల్ డిస్క్ ఇచ్చారు. రూప్ విషయానికి వస్తే రూప్ వచ్చి చాలా ఫ్లాట్ రూప్ ఉందండి. కార్ చూడడానికి మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. లుక్ వైజ్ కానీ చూడడానికి. లెంత్ వచ్చి 4500 mm ఉంది. విత్ వచ్చి 1790 mm ఉంది. దీని హైట్ వచ్చి 1675 mm. ఇక్కడ చూసినట్టయితే 2 ఎగ్జాస్టర్స్ ఇచ్చారండి. 2 ఎగ్జాస్టర్స్ స్పోర్ట్స్ మోడల్లో ఉంటాయి. మనకి ఈ కార్లో అది డిఫరెంట్గా అనిపిస్తుంది. చాలా బాగుంది లుక్ వైజ్. ఇక్కడ మనకు ఒక కెమెరా ఉంది, బ్యాక్ కెమెరా. ఇది విజువల్ చాలా బాగుంటుంది కెమెరా. ఇది మీ కార్లోకి ఎక్కినప్పుడు చూపిస్తా విజువల్ ఎంత క్లారిటీ ఉందో. ఇప్పుడు మనం డిక్కీ ఓపెన్ చేసి చూద్దాం. ఇది డిక్కీ ఇచ్చారండి. డిక్కీ కొంచెం డోర్ టైట్ ఉంది, హెవీగా కూడా ఉంది డోరు. ఇక్కడ వచ్చి మనకి స్పెషల్ ఎక్స్ట్రా టైర్ ఇస్తారు కదా, ఆ ఎక్స్ట్రా టైర్ తీసుకోవడానికి ఇక్కడ ఒక బోల్ట్ ఇచ్చారు. ఈ బోల్ట్ ఓపెన్ చేసి కింద ఉన్న ఎక్స్ట్రా టైర్ తీసుకోవచ్చు. దీనికి సంబంధించిన టూల్ కిట్ అంతా స్టోరేజ్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు. అండ్ ఇదొక లైట్ ఇచ్చారు డిక్కీలో. అండ్ స్పీకర్ కూడా ఇక్కడ ఉంది. ఈ స్పేస్ వచ్చి 180 లీటర్స్ ఉంది. ఒక చిన్న ఫ్యామిలీకి ఈ స్పేస్ సరిపోతుంది. లేదు ఇంకా ఎక్స్ట్రా లగేజ్ కావాలంటే కనుక జస్ట్ అండి, ఇది జస్ట్ ఇలా పుల్ చేసి ఇలా అంటే చాలు, చాలా ఈజీగా ఫ్రంట్కి వెళ్ళిపోతుంది. దీని కంఫర్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు చూడండి, చాలా ఎక్కువ స్పేస్ వచ్చింది, చాలా బాగుంది. ఎంత లగేజ్ కావాలంటే అంత పెట్టుకోవచ్చు. అండ్ చిన్నపిల్లలు ఎవరైనా ట్రావెల్ చేసేటప్పుడు సరదాగా వ్యూ బాగున్నప్పుడు, క్లౌడీ వెదర్ ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలంటే వ్యూని ఇక్కడ ఎక్కి ఆ వ్యూని చూడొచ్చు. చాలా ఆరాంగా కూడా కూర్చోవచ్చు చిన్నపిల్లలు అయితే కనుక. అంత స్పేషియస్ గా ఉంది డిక్కీ. ఓకే, ఇప్పుడు మనం డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాలంటే కీ కావాలి కదా. కీ చూడండి చాలా బాగా ఇచ్చారు. ఇది లాక్ ఓపెన్. ఇది మనం ఎప్పుడైనా ఒక 10 minutes ముందే కార్ ఆన్ చేసుకోవాలంటే ఇదండి. ఇది డబుల్ ట్యాప్ చేస్తే 10 minutes బిఫోరే మనం కార్ ఎక్కడానికి ముందే మనం ఎక్కడున్నా ఇది డబుల్ ట్యాప్ కనుక చేసేటట్టయితే ఇది లోపల ఉన్న టెంపరేచర్ కంట్రోల్ చేస్తుంది. ఇది వచ్చి డిక్కీ ఓపెన్ అండి. ఈ కీ తోటి ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం. లోపలికి వెళ్దాం, ఇంటీరియర్ అంతా చూపిస్తాను. చెప్పడం మర్చిపోయాను, డోర్ లాక్కి సెన్సార్ కూడా ఉంది. సెన్సార్ తోటి కూడా డోర్ లాక్ ఓపెన్ చేసుకుని రావచ్చు. ఫస్ట్ మనం ఎక్కగానే కార్లో చూసేది స్టీరింగ్. స్టీరింగ్ మోడల్ కానీ డిజైన్ కానీ చాలా బాగా ఉంది. ఇందులో ఫీచర్స్ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఒక బటన్ ఉంది, దీన్ని ప్రెస్ చేస్తే, ఈ బటన్ ప్రెస్ చేస్తే కార్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది మనకి. ఇది వచ్చి వాల్యూమ్, హై అండ్ లో వాల్యూమ్ని. ఇది వచ్చి ఇండికేటర్, జస్ట్ మనకి ఇండికేటర్ చూపిస్తుంది. ఈ పై బటన్ కనుక ప్రెస్ చేస్తే మనకి నావిగేటర్ చూపిస్తుంది. దాన్ని ఇంకొకసారి కనుక ప్రెస్ చేస్తే టైర్లో ఎయిర్ ఎంత ఉంది, టైర్లో ఏమన్నా మనకి ప్రాబ్లం ఉంటే ఇక్కడ ఇండికేట్ చేస్తుంది మనకి. ఇది వచ్చి మనకి స్పీడ్ లిమిట్. పక్కన ఉన్న బటన్ వచ్చి స్పీడ్ లిమిట్ అండి. మనకి ఒక 100 స్పీడ్ చాలు, మనకి ఆరాంగా అలా హైవేలో వెళ్ళిపోవచ్చు అంటే ఈ స్పీడ్ బటన్ నొక్కేసి ఆరాంగా 100లో వెళ్ళిపోవచ్చు. ఇది అంతా సౌండ్ సిస్టమ్ కి సంబంధించింది. ఇది ఫోన్ అటెండ్ చేసుకోవడానికి, కట్ చేసుకోవడానికి. ఇది FM కి సంబంధించింది. ఇది మనకి వాయిస్ కమాండ్ తోటి వర్క్ చేస్తుంది. ఒకసారి వాయిస్ కమాండ్ ఇచ్చి చూద్దాం. How can I help you? ఓపెన్ సన్ రూఫ్. Opening the sunroof.
Close the sunroof. Closing the sunroof. ఇది వచ్చి లైటింగ్ సిస్టమ్. మనకి డోర్ ఓపెన్ అవ్వగానే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. లేదు ఇండివిజువల్గా కావాలంటే ఇది ఒకటే ఇలా ప్రెస్ చేస్తే కూడా మనకి లైట్ ఆన్ అవుతుంది. ఇది వచ్చి మనకి గూగుల్ స్టోరేజ్ది. ఇక్కడ సన్ గ్లాసెస్ అవి పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఈ కార్లో ఉన్న మెయిన్ అండ్ స్పెషల్ ఫీచర్ చూపించబోతున్నాను, SOS. ఈ బటన్ కనుక నొక్కితే మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ అవసరం పడితే ఈ బటన్ కనుక ప్రెస్ చేస్తే ఇది పోలీస్ స్టేషన్కి అండ్ కార్ సర్వీస్ సెంటర్కి వెళ్తుంది విత్ మన లొకేషన్తో సహా. మనం ఎక్కడ ఉన్నామనే లొకేషన్ కూడా వాళ్ళకి చూపిస్తుంది. ఇది వచ్చి టోయింగ్. మన కారు ఎక్కడైనా ఆగిపోయినట్టయితే కనుక ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి నియర్లో ఉన్న సర్వీస్ సెంటర్కి ఇండికేషన్ వెళ్ళిపోతుంది, వాళ్ళు రావడం జరుగుతుంది. ఇది బ్లూ లింక్. ఇక్కడ మనకి స్క్రీన్ చూస్తే 10.25 ఇంచ్ స్క్రీన్ ఇచ్చారండి. చాలా బాగుంది ఇది డిస్ప్లే, చాలా ఈజీగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఏసీ మనకి లో వచ్చి 17 ఉంది, హై వచ్చి 27 ఉంది. ఇక్కడ కిందకు వచ్చేసరికి 3 స్లాట్స్ ఉన్నాయి. అందులో ఒకటి 12 వాట్స్ అండ్ 180 వాట్స్ అండ్ USB ఒకటి ఫెసిలిటీ ఇచ్చారు పెన్ డ్రైవ్కి. దానికి మనకి ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఇచ్చారు. ఈ కార్లో ఇంకొక స్పెషల్ ఫీచర్ ఉంది, అదే వైర్లెస్ ఛార్జర్. ఫోన్ మనం ఇలా పెట్టేస్తే ఛార్జింగ్ అయిపోతుంది. ఇది స్పెషల్ ఫీచర్ ఈ కార్లో. ఆ ఛార్జింగ్ అనేది ఎంత అవుతుంది ఏంటి అనేది కూడా ఇక్కడ ఇండికేట్ చూపిస్తుంది మనకి, చూడండి. ఇంకా గేర్ రాడ్ విషయానికి వచ్చేసరికి ఇందులో 6 గేర్స్ ఉన్నాయి. మనకి రివర్స్ వచ్చి కింద బటన్ ఉంటుంది. ఈ బటన్ ప్రెస్ చేసి రివర్స్ గేర్ అనేది వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి హ్యాండ్ బ్రేక్కి చిన్న బటన్ ఇచ్చారు. ఈ బటన్ ప్రెస్ చేస్తే చాలు మనకి హ్యాండ్ బ్రేక్ పడుతుంది. మళ్ళీ అదే బటన్ కిందకి ప్రెస్ చేస్తే హ్యాండ్ బ్రేక్ ఆఫ్ అయిపోతుంది. హ్యాండ్ బ్రేక్ బటన్ దగ్గర నుంచి కిందకు వచ్చేటట్టయితే ఇక్కడ ఆటో హోల్డ్ బటన్ ఉంది. ఈ ఆటో హోల్డ్ బటన్ దేనికంటే ఎప్పుడైనా ట్రాఫిక్లో మనకి కార్ కనుక ఎక్కువసేపు ఆగిపోయి ఉండాల్సి వస్తే కనుక ఈ బటన్ ప్రెస్ చేసి మనం ఆరాంగా కూర్చోవచ్చు. మన లెగ్ అనేది బ్రేక్ పైన ఉంచి ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు. సో దానికోసమని ఈ ఆప్షన్ ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఈ కార్లో ఉన్న బెస్ట్ ఫీచర్ అంటే ఇదని చెప్పుకోవచ్చు. ఇది కెమెరా, మనకి 360 డిగ్రీ కెమెరా ఇచ్చారని స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, అది ఈ కెమెరా. ఈ కెమెరా ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం. ఈ వ్యూ అనేది చూసారు కదా, మనకి 360 డిగ్రీస్లో వ్యూ చూపిస్తుంది. చూస్తున్నారు కదా, మన పక్కన ఒక పర్సన్ వెళ్తున్నది కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకి. అంత క్లియర్గా విజువల్ కూడా చాలా క్లియర్గా ఉంది. అండ్ మన స్టీరింగ్ కదిలేంది కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా, యారోస్ చాలా క్లియర్గా చూపిస్తున్నాయి. స్టీరింగ్ మూమెంట్ కూడా చాలా బాగుంది. ఇది ఇప్పుడు ప్రస్తుతం మనకి ఇది ప్రెస్ చేస్తున్నాం. ఇది ఫ్రంట్ వ్యూ. ఇది వచ్చి మనకి టాప్ వ్యూలోంచి చూపిస్తుంది. ఇది వచ్చి మనకి సైడ్ మిర్రర్ కింద ఉన్నాయి. లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి, మిర్రర్స్ కింద చిన్న చిన్న కెమెరాలు ఇచ్చున్నారు. సో దాంతో ఫ్రంట్ సైడ్స్ కనిపిస్తుంది, లెఫ్ట్ అండ్ రైట్. ఇది వచ్చి బ్యాక్ వ్యూ. సో మొత్తం అన్ని యాంగిల్స్ నుంచి మనకి చాలా క్లియర్గా విజువల్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. సౌండ్ సిస్టమ్ చాలా బాగుంది. మ్యూజిక్ లవర్స్ ఎవరైనా ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సౌండ్ చాలా అంటే చాలా బాగా వస్తుంది, క్లియర్గా కూడా ఉంది సౌండ్. ఇక్కడ వచ్చి మనకి స్టార్ట్ బటన్ ఉంది. ఇది క్లచ్ నొక్కి లాంగ్ ప్రెస్ చేస్తే కనుక కార్ స్టార్ట్ అవుతుంది. ఈ ఆప్షన్ కూడా చాలా బాగుంది. ఎప్పుడైనా మనకి స్కిడ్ అవ్వకుండా రైనీ సీజన్లో అలాంటప్పుడు ఈ బటన్ నొక్కితే కార్ టైర్స్ కానీ స్కిడ్ అవ్వకుండా సేఫ్గా డ్రైవ్ చేయడానికి కంఫర్టబుల్గా ఇచ్చారు. ఈ ఫీచర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ పక్కన వచ్చి లైట్స్ అడ్జస్ట్మెంట్, ఫ్రంట్ హెడ్ లైట్ అడ్జస్ట్మెంట్స్ అనమాట. ఇవి 3 స్టెప్స్ ఉన్నాయి, 0 to 3 స్టెప్స్ ఉన్నాయి. హెడ్ లైట్ అడ్జస్ట్మెంట్ ఇది వచ్చి మనకి మిర్రర్ అడ్జస్ట్మెంట్, అప్ అండ్ డౌన్, సైడ్ లెఫ్ట్ అండ్ రైట్. ఇది లెఫ్ట్ సైడ్ కనుక ప్రెస్ చేస్తే లెఫ్ట్ సైడ్ మిర్రర్ అడ్జస్ట్ చేసుకోవడానికి, ఇది రైట్ సైడ్ కనుక ప్రెస్ చేస్తే రైట్ సైడ్ మిర్రర్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ బటన్ ఇచ్చారు. ఇది వచ్చి మిర్రర్ క్లోజ్. ఈ బటన్ ఒకసారి నొక్కితే క్లోజ్, ఇంకొకసారి ప్రెస్ చేస్తే ఓపెన్. ఇవి వచ్చి లాక్ అండ్ అన్లాక్. ఇవి వచ్చి సైడ్ విండో గ్లాస్ లిఫ్ట్ చేసుకోవడానికి ఇది క్లోజ్ అండ్ ఇది ఓపెన్. ఇవి కూడా అంతే. ఇవి బ్యాక్ సైడ్ విండో మిర్రర్ లాక్ ఇవి. అండ్ ఇది చైల్డ్ లాక్. ఇది మెయిన్ చాలా స్పెషల్ ఫీచర్ కూడా. ఇది చైల్డ్ లాక్ కనుక వేసుకుంటే పిల్లలు లోపల నుంచి డోర్ ఓపెన్ చేయడానికి వీలవపడదు. సో ఇది కూడా చాలా కావాల్సిన ఒక ఆప్షన్ అండి కార్లో పిల్లలు ఉన్నప్పుడు. ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ ఒక లివర్ ఇచ్చారు. ఇది కనుక
లాక్ కనుక ఓపెన్ చేస్తే స్టీరింగ్ అండ్ కిందకి పైకి వెళ్తుంది. స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ ఇది. మనకు కంఫర్టబుల్గా ఏది నచ్చితే స్టీరింగ్ అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ లాక్ చేసుకోవచ్చు. ఇది సీట్ అడ్జస్ట్మెంట్. ఇది బ్యాక్ అంటే బ్యాక్ వెళ్తాం, చూద్దాం. ఆల్మోస్ట్ ఇంత బ్యాక్ వెళ్ళింది. ఇప్పుడు ఫ్రంట్కి చూద్దాం. చాలా ముందుకు వెళ్ళిపోతుంది. ఇంకా నా లెగ్ స్పేస్ కూడా లేదు ఇక్కడ, అంత ఫ్రంట్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఇక్కడ ఆపేస్తాను. ఓకే, ఇప్పుడు ఇది కిందకి, సీట్ కంప్లీట్గా కిందకి వస్తుంది, చాలా కిందకి వెళ్తుంది. అండ్ ఇప్పుడు పైకి మనకి కంఫర్ట్, డ్రైవింగ్ కంఫర్ట్ ఎట్లా ఉంటే మనకి ఎలా బాగుంది అనిపిస్తే అలా అడ్జస్ట్మెంట్కి ఇది ఇచ్చారు. ఇది వచ్చి బ్యాక్ సీట్ రెస్ట్. ఇది ఇలా బ్యాక్ అంటే బ్యాక్ వెళ్తాం ఆరాంగా. ఎప్పుడైనా డ్రైవింగ్ ఆపేసాము, రిలాక్స్ అవ్వాలి అంటే కనుక ఇది బ్యాక్ అనుకొని చక్కగా రిలాక్స్ అయిపోవచ్చు. చాలా బ్యాక్ వెళ్తుంది. ఓకే, మళ్ళీ ఫ్రంట్కి. ఇంత ఫ్రంట్కి వచ్చింది. ఓకే, మిడిల్ సీటింగ్కి వస్తే కనుక ఇప్పుడు సెకండ్ రోలో మనకి లెగ్ క్లియరెన్స్ అనేది చాలా బాగుంది. చాలా స్పేస్ ఉంది ఫ్రంట్ సీట్కి అండ్ బ్యాక్ సీట్కి. ఎక్కువ ఇంకా పొడుగు ఉన్న వాళ్ళకి కూడా, లాంగ్ లెగ్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి ఫుడ్ తినాలి అంటే ఎప్పుడైనా కంఫర్టబుల్గా తినడానికి ఒక యాక్సెసరీస్ ఇచ్చారు. ఇక్కడ మనం పెట్టుకొని తినచ్చు. అండ్ గ్లాసెస్ కానీ, వాటర్ గ్లాస్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ పెట్టుకోవాలన్నా ఇక్కడ ఒక స్లాట్ ఇచ్చారు. ఇక్కడ పెట్టుకోవచ్చు, ఒలికిపోకుండా ఉంటాయి. పిల్లలతో ఉన్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇక్కడ ఇది చూస్తున్నట్టయితే మనకి సన్ షేడ్ ఇచ్చారు. ప్రతి విండోకి కూడా సన్ షేడ్ ఇచ్చారు మనకి. అండ్ ఇక్కడ రీడింగ్కి సంబంధించి చిన్నపాటి లైట్ ఒకటి ఇచ్చారు. మనకి ఎప్పుడైనా కావాలంటే కార్లో అందరికీ డిస్టర్బ్ అవ్వకుండా మన ఒక్క ప్లేస్లో మాత్రమే లైటింగ్ వేసుకోవడానికి కూడా ఒక ఫెసిలిటీ ఇచ్చారు. బ్యాక్ సీట్లో ఉన్న వాళ్ళకి ఒక ఛార్జింగ్ పాయింట్ ఇచ్చారు. ఏసీ పాయింట్ కూడా ఇచ్చారు. ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి తగ్గట్టుగా. ఏసీ కంట్రోల్ ఉంది. లెఫ్ట్ వాళ్ళకి లెఫ్ట్ ఉంది, రైట్ వాళ్ళకి రైట్. ఒకవేళ వాళ్ళకి వద్దు అనుకుంటే అటు ఆఫ్ చేసుకోవచ్చు, ఇక్కడ వాళ్ళకి కావాలంటే ఆన్ చేసుకోవచ్చు. ఇట్లా కంఫర్టబుల్గా ఇచ్చారు ఏసీ పాయింట్స్. ఒకవేళ బ్యాక్ సీట్లో ఇద్దరు పర్సన్సే కనుక జర్నీ చేస్తున్నట్టయితే ఇలాంటి ఒక హ్యాండ్ రెస్ట్ కూడా ఇచ్చారు. ఇలా పెట్టుకొని చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అవతల వాళ్ళకి ఇబ్బంది లేకుండా కంఫర్ట్గా కూర్చోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళ సేఫ్టీ కూడా ఆలోచించుకొని ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు. ఫ్రంట్ ఒక 2 ఇచ్చారు, ఇక్కడ కూడా ఒక 2, లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి, 2 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు. టోటల్గా మనకి ఈ కార్లో 4 ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి. ఇప్పుడు బ్యాక్ సీట్కి వెళ్దాము. బ్యాక్ సీట్ జస్ట్ ఇక్కడ ఉన్న ఒక లివర్ నొక్కగానే వచ్చేసింది. చాలా ఈజీగా వచ్చిందండి. నార్మల్గా కొన్ని కార్స్ చూస్తాను చాలా హార్డ్గా ఉంటాయి, నాకైతే తీయడానికి అయ్యేది కాదు. ఇది ఇలా నొక్కగానే వచ్చేసింది, చాలా ఈజీగా ఉంది. నాకు నచ్చిన ఫీచర్లో ఇది కూడా ఒకటి. ఇప్పుడు బ్యాక్ సీట్కి వెళ్దాం. ఓకే, ఇది బ్యాక్ సీట్. మనకి బ్యాక్ సీట్లో కూడా ఓకే అంటే మరీ పెద్దవాళ్ళు కూర్చొని లాంగ్ డ్రైవ్ చేయలేరు, కానీ కిడ్స్ కూర్చోడానికి మాత్రం కంఫర్టబుల్గానే ఉంది. కిడ్స్ అయితే కూర్చోవచ్చు బ్యాక్ సైడ్. అండ్ కిడ్స్ చూడడానికి కూడా విండో ఇచ్చారు. మరీ క్లోజ్గా ఏదో డిక్కీలో వేసిన ఫీలింగ్ వాళ్ళకి కూడా రాకుండా ఒక మనకి విండో మిర్రర్ ఇచ్చారు. ఇందులోంచి పిల్లలు కూడా వ్యూ చాలా నీట్గా చూడొచ్చు. పిల్లలు వ్యూ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఒక ఏసీ పాయింట్ కూడా ఇచ్చారు. ఇక్కడ కూడా ఒక ఛార్జర్ పాయింట్ ఇచ్చారు మనకి. ఇక్కడ బాటిల్స్ అవి పెట్టుకోవడానికి పిల్లలు ఆరాంగా కూర్చోవచ్చండి. కిడ్స్ అయితే మాత్రం చాలా బాగా కూర్చోవచ్చు. ఇటు సైడ్ కూడా ఏసీ పాయింట్ ఉంది. ఏసీ అడ్జస్ట్మెంట్ వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి ఎట్లా నచ్చితే అట్లా ఏసీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఎంత కావాలంటే అంత. పద్దాక అమ్మ అమ్మ అని పిలవకుండా వాళ్ళ కంఫర్ట్లు వాళ్ళకి ఇచ్చేసారు కార్లో. ఇది కూడా చాలా బాగుంది. ఇటు సైడ్ కూడా ఛార్జింగ్ పాయింట్ ఉంది. అండ్ ఇక్కడ పైన లైటింగ్ ఇచ్చారు మనకి. ఇదిగోండి, పిల్లలు ఏమైనా బుక్స్ రీడింగ్ అలవాటు ఉన్న పిల్లలకి అది ఎత్తి కనుక ఇక్కడ లైట్ ఆన్ చేసుకొని వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా బుక్స్ చదువుకోవచ్చు. ఇప్పుడు మనం అల్కజార్ డీజిల్ వర్షన్ ప్లాటినం మోడల్ చూసాము. ఈ కార్ మైలేజ్ విషయానికి కనుక వస్తే సిటీలో ట్రాఫిక్లో 14 to 17 కిలోమీటర్స్ ఇస్తుంది. అదే హైవేలోకి అయితే 20 to 24 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది. ఈ వేరియంట్లో 6 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అవి ఫాంటమ్ బ్లాక్, టైగా బ్రౌన్, టెర్రీ నైట్, టైటాన్ గ్రే, టైఫూన్ సిల్వర్ అండ్ పోలార్ వైట్. కారు చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ లోపల స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి. లెదర్ ఎఫెక్ట్ తోటి ఇంటీరియర్ ఉంది, అది ఇంకా బాగా నచ్చింది. నాకు బాగా నచ్చింది స్పెషల్ ఫీచర్ ఏదైనా ఉంది అంటే అది SOS. యాక్చువల్గా ఎమర్జెన్సీ టైంలో ఒక చిన్న బటన్ నొక్కితే మనకి పోలీసులకు కానీ, సర్వీస్ సెంటర్ కానీ మన లొకేషన్తో సహా
వెళ్ళే ఫీచర్ ఏదైతే ఉందో అది నాకు చాలా బాగా అట్రాక్ట్ చేసింది. అండ్ బ్యాక్ సీట్ అంటే థర్డ్ రోకి వెళ్ళడానికి సీట్ ఏదైతే ఫ్రంట్కి లాగాలో అది నార్మల్గా అయితే నాకు చాలా కష్టం అనిపించేది. ఈ కార్లో చిన్న లివర్ ఇలా అనగానే అది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఫ్రంట్కి. అది నాకు స్పెషల్గా చాలా బాగా నచ్చింది. ఈ కార్ వచ్చి మనకి షోరూమ్ ప్రైస్ అయితే 18 lakhs పడుతుంది. అదే ఆన్ రోడ్ వచ్చి 21 to 23లో వచ్చేస్తుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.